ఇదంతా నా వల్ల కాదు. ఈ పద్ధతులన్నీ నేను నేర్చుకోలేను. మీరు మీకోసం ఇంకెవరైనా అమ్మాయిని చూసుకోండి ప్లీజ్. సరిత గారు, సరిత గారు, నా మాట వినండి. సరిత గారు, మీరు నా మాట వినాల్సిందే. ఇందులో మీ తప్పేమీ లేదు సరిత గారు. తప్పంత నాది. 10 ఏళ్ళు భోపాల్ లాంటి పెద్ద ఊళ్ళో ఉంటూ కూడా మిమ్మల్ని మీరు కేవలం ఈ 4 గోడల మధ్యనే బంధించుకున్నారు. అయినా ఇదంతా నా వల్లే. ఇదంతా నా కళ్ళ ముందు జరుగుతున్నా నేను దేనిని కూడా పట్టించుకోలేదు. నాతో పెళ్ళయ్యాక మీకు ఏమీ ఇవ్వలేదు సరికదా, మీ నుండి అన్నీ లాగేసుకున్నాను. మీ ఆత్మవిశ్వాసం ఈ ఇంట్లో కనిపిస్తుంది, ఈ ఇంటి మనుషుల్లోనూ ఈ ఇంటి పనుల్లోనూ కనిపిస్తుంది. కానీ మీరు బయటికి వెళ్తే ఎందుకో కంగారు పడుతున్నారు, నెర్వస్ అవుతున్నారు. ఇంకా ఈరోజు రాజుతో ఏం జరిగిందో అలా. ఆ టేబుల్ మీద ఏదైతే జరిగిందో అందులో మీ తప్పు ఏమీ లేదు. దానికి మీరు కంగారు పడకండి. సరిత గారు, మీ అమ్మా నాన్నల ప్రపంచానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. చాలా ఓపెన్గా ఉంటుంది. అక్కడ చేయడానికి చాలా ఉంది, అంతేకాకుండా నేర్చుకోవడానికి ఇంకా ఎంతో ఉంది. అదంతా ఇక్కడ లేదు, అది నాకు తెలుసు. ఇక అది కూడా నా తప్పే. కానీ నేను ఇప్పుడు ఈ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను సరిత గారు. ఇప్పుడు ఈ మార్పుని నేను తీసుకొస్తాను సరిత గారు. ప్రతిదీ మీకు నేర్పిస్తాను, చిన్నది పెద్దది ఏదైనా సరే. ఎంతో పెద్ద రెస్టారెంట్కి కూడా మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. మీ అలవాట్లు పద్ధతులు అన్నిటినీ నేను పూర్తిగా మార్చేస్తాను సరిత గారు. ఈ సరితని ఎంత అందంగా తయారు చేస్తాను అంటే ఎవరు చూసినా సరే వెంటనే ప్రేమిస్తారు. ఎవరైనానా? ఎవరైనా. మీరు కూడానా? ఈ సరితని ఎంత అందంగా తయారు చేస్తాను అంటే ఎవరు చూసినా సరే వెంటనే ప్రేమిస్తారు. ఎవరైనానా? ఎవరైనా. మీరు కూడానా? మళ్ళీ తమాషానా? కంగారుగా ఉంటుంది మీరు ఇలాంటి తమాషాలు చేశారు అంటే. మీరొక వజ్రం. ఇప్పుడు ఈ వజ్రాన్ని ఈ రాజు సానపడతాడు. అర్థమైందా చిన్ని? స్మైల్ స్మైల్. ఇంకాస్త. ఇలా చూడు షీలా, రేపు నీకు నలుగు పెడతాం. చీరేమైందో తెలీదు, నగలేమయ్యాయో తెలీదు. నువ్వు ఆ జిడ్డు మొహాన్ని బాగా వెనకేసుకునొస్తావు కదా. చూడు చూడు ఇప్పుడేం చేసిందో. అది లోపల కుళ్ళుకుంటోందే. షీలా, ఇదిగో నీ నలుగు పండుగ బట్టలు, నగలు, అలాగే నలుగు తర్వాత వేసుకునే బట్టలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్స్ వదినా. అమ్మా చూసావా, నీ జిడ్డు మొహంది అన్ని బాధ్యతలు నెరవేరుస్తుంది. ఇప్పుడు నీకు తలనొప్పి తగ్గిందా? వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. అంతేకాదు, నీ మాటలు విని విని మా అందరికి కూడా తలనొప్పి వచ్చేస్తుంది. ఏమొదినా?
అరే రే రే రే. ఆగండి అత్తయ్య, మీరెక్కడికి వెళ్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఇది తీసుకోండి. తీసుకోండి. మీకు తలనొప్పిగా ఉంది కదా, ఇది తలనొప్పికి టాబ్లెట్. మీకు తలనొప్పి నా వల్లే కదా వచ్చింది, అందుకని ఇది నా బాధ్యత మీకు మందు ఇవ్వటం. ఎప్పుడైనా మీ తిట్లు విని నాకు తలనొప్పి వస్తే గనక నేను కూడా అప్పుడు ఇదే వేసుకుంటాను. హ్మ్. రా, నేను నీ తలకి నూనె పెడతాను. ఉమ్. ఇంకేంటి శిలా, రోహన్ గారు ఎలా ఉన్నారు? ఈ మధ్య నువ్వు తనతో చాలా సమయం గడుపుతున్నావు కదా. ఈ రోజు నువ్వు ఏ రొమాంటిక్ చోటుకి డేట్కి వెళ్ళావు? అది నేను కూడా తెలుసుకోవచ్చా? ఏ ఆగు మిస్టర్ రోహన్, నువ్వు మళ్ళీ ఇక్కడ? వదినా, నేనున్నానే. ఈ మధ్య మతమరుపు వచ్చేసింది. ఈ పెళ్లి పనుల్లో పడి అన్నీ మర్చిపోతున్నాను. అది ఇందాక బామ్మ నన్ను పిలిచింది. బామ్మ ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తోంది. ఈరోజు ఏదో జరిగింది, తను నా దగ్గర దాచాలనుకుంటోంది. అదేంటో నేను తెలుసుకునే తీరాలి. షీలా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నా. లేదు లేదు వదినా, అది ఏమైందో చెప్పు. చెప్పు షీలా, నువ్వు అలా ఉన్నట్టుండి ఎందుకలా లేచొచ్చావు? అది కూడా బామ్మ పిలుస్తుందని చెప్పి. బామ్మ ఇందాకే నిద్రపోయింది కదా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా. చూడు, నేను చాలా మొండిదాన్ని. నువ్వు గనక నాకు చెప్పలేదంటే నేను వెంటనే రోహన్ వద్దు వద్దు వదినా, ప్లీజ్ రోహన్ గారికి మాత్రం ఫోన్ చేయొద్దు. నేను అది అది వదినా, అది షీలా, ఏమైంది? వదినా, రోహన్ గారు నన్ను ఒక చోటికి తీసుకెళ్లారు. లవర్స్ పాయింట్. ఏంటి? ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏమైనా? లేదు వదినా, అలాంటిది ఏం జరగలేదు. మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నా. అప్పుడు రోహన్ గారు నా దగ్గరికి వస్తుండగా అక్కడికి పోలీసులు వచ్చారు. ఆ తర్వాత పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకున్నారు. కానీ దానికి ముందే రోహన్ గారు కానిస్టేబుల్తో మాట్లాడారు. అలాగే ఆ విషయం అంతటితో ఆగేలా చేశారు. వదిన వదిన, ఇది చాలా చిన్న విషయం, అందుకని ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు ప్లీజ్ వదిన. దయచేసి నా మాట విను. నా నలుగు పండుగ రోజున ఎలాంటి గొడవలు జరిగి నా పెళ్ళి ఆగిపోకూడదు వదిన. నేను రోహన్ గారిని చాలా ప్రేమిస్తున్నాను వదిన. తను లేకుండా నేను ఉండలేను ప్లీజ్ వదిన, ప్లీజ్. షీలా, ఎక్కడున్నావు నువ్వు? బాబు, కాస్త త్వరగా కానివ్వండి, అందరూ వచ్చేస్తూ ఉంటుంటారు. ఈ పువ్వులు ఇవి ఇంకా ఇక్కడే ఉన్నాయా? మీరంతా ఏం చేస్తున్నారు? ఏదైతే జరుగుతుందో అది మంచో చెడో అనేది నాకే అర్థం ఇదంతా నీ వల్లే. నీ ఆడపడుచు నలుగంతా కింద పడిపోయి ఉండేది. ఎంత అపశకునం జరిగేది. ఆంటీ గారు, మీరెప్పటి నుంచి శకునం అపశకునం నమ్ముతున్నారు? మీ ఫ్యామిలీ చాలా మోడర్న్ కదా. మీరు మీ ఇంట్లో పని మనిషిని కూడా ఇంట్లో మనిషిలా చూస్తారు. మరి ఇలాంటి ఆలోచన మీ మనసులోకి
ఎలా వచ్చింది? వదిని గారు వచ్చారా? మీరు దీని మాటల్ని అస్సలు పట్టించుకోకండి. రండి, నాతో పాటు రండి. అమ్మా శీల, ఇదిగో నీకోసం అత్తవారింటి నుంచి నలుగొచ్చింది. మా ఆచారం ప్రకారం ముందుగా అత్తవారింటి నలుగే వాడతాం. హా, అందరికంటే ముందు నాకు పసుపు రాజన్నయ్య ఇంకా సరిత వదిన రాయాలనుకుంటున్నాను. అమృతాన్ని అటువైపు చీటు అమ్మా నాన్న నుంచి ఎవరి విలువ ఎంతో చూడు మనసుతోటి తూచి ఆ దేవుడే దిగి వచ్చెను వారి విలువ తెలిసి కన్న ప్రేమకు తులతూగదు సృష్టిలోన ఏది అమృతాన్ని అటువైపు చీటు అమ్మా నాన్న నుంచి ఎవరి విలువ ఎంతో చూడు మనసుతోటి తూచి బావగారు, ఇంకొన్ని రోజుల్లో నేను సగం మీ ఇంటి మనిషిని అయిపోతాను. రియల్లీ? సగం ఎందుకు, పూర్తిగా అవ్వచ్చు కదా. రోహన్ గారు, నా చెల్లెలంటే నాకు ప్రాణం. నాకు షీల అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తన కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకోండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. సరిత గారు, ఏదైనా నాప్కిన్ ఉందా? నేను ఇప్పుడే తీసుకొస్తాను. నేను నీకు ముందే చెప్పాను, సరితకి అనుమానం వచ్చింది అని.
సరిత గారు మీరు ఆగండి. మీకు టవల్ ఎక్కడుందో తెలియదు కదా, నేను ఇంకెవరినైనా పంపిస్తాను. రోహన్ గారు, నేను మీ ఇంటికి మొదటిసారి రావడం లేదు. నాకు దొరుకుతుందండి, మీరు కంగారు పడకండి. ఈ అమ్మాయి ఎక్కడుంది? ఈ రోజు గనక తనకు కనిపించిందంటే ఇక నన్నెవ్వరూ ఆపలేరు. రోహన్ గారు ఆపలేరు, అలాగే వాళ్ళ అమ్మ ఆపలేదు. నేను నిజమేంటో తెలుసుకునే తీరుతాను. హలో, నువ్వు నా ఇంట్లో ఏదో వెతుకుతున్నట్టున్నావు సరిత. నీకు ఏమీ దొరకదు. నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం ఉండదు. ప్రశాంతంగా నీ ఆడపడుచు పెళ్లి పనులు ఏవైనా ఉంటే చూసుకో. మాట్లాడారా? రాజ్ సరిత చేరారు కదా? వాళ్ళు బయలుదేరిపోయారు. అక్కడ పనులన్నీ కూడా మొదలయ్యాయి. కానీ ఏంటి? అదేమిటంటే నాకు మీ కోడలు చూపు అంత మంచిగా అనిపించటం లేదు. ఎప్పుడు చూసినా తను నా కొడుకు మీద పడాలని చూస్తోంది. అసలు అణుకుమనేదే లేదు. చాలా నీచంగా ప్రవర్తిస్తుందంటే నమ్మండి. నేను ఇప్పుడే తన్ని వెనక్కి రమ్మని చెప్తాను. జీవితాంతం గుర్తుండిపోయేలా దానికి నేను గుణపాఠం నేర్పిస్తాను. కాస్త ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. సిగ్గులేందానా? ఏమనుకుంటున్నావు నువ్వు? మా పరువు తీయడానికి నువ్వు అక్కడికి వెళ్ళావా? నీ కాపురాన్ని నిలబెట్టుకోలేకపోయావు, కానీ ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? ఇలా చూడు, నువ్వు నా అల్లుడి మీద కన్ను వేయడం మర్యాదగా ఆపు. ఇక వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రావాలి. ఫోన్ పెట్టు. ఇదిగోండి వదినా, ఇప్పుడు అది మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. రండి, మనం వెళ్ళి కాస్త టిఫిన్ తిందాం. ఇప్పటి వరకు అనుమానం మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు నమ్మకం కలుగుతోంది. ఈ ఇంట్లో అందరూ కూడా ఆ అమ్మాయి గురించి నిజాన్ని పూర్తిగా దాచాలనుకుంటున్నారు. లేదు, నేను షీలా జీవితం నాశనం అవడానికి ఒప్పుకోను. సరే రోహన్ గారు, బయలుదేరుతాం. రోహన్ గారు, మీ ఫోన్. మాట్లాడండి. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు నా కోసం ఒక పార్టీ ప్లాన్ చేశారు. ఒక పబ్బు బుక్ చేశారంట. వాళ్ళు నన్ను రమ్మంటున్నారు. నలుగు పెట్టాక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదండి. కావాలంటే పెద్దవాళ్ళని అడగండి. మీరు మీ స్నేహితుల్ని ఇంటికి రమ్మని చెప్పొచ్చుగా. పర్వాలేదు, నేను వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. నేను త్వరగా వచ్చేస్తాను. సరిత గారు, వెళ్దామా? రాజ్ గారు, నాకు అత్తయ్య ఒక పనప్ప చెప్పారు. నేను దాన్ని పూర్తి చేసుకుని తిరిగి వస్తాను. మీరింటికి వెళ్ళండి. నేను నా పని పూర్తి చేసుకుని 1 గంటలో రిక్షాలో ఇంటికి వచ్చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే త్వరగా ఇంటికి వచ్చేయండి. సరే. ముని,
నమస్తే. నర్వివా